కేటీఆర్ ఎక్స్లో ఒక ట్వీట్ చేశారు. ఎదురు దెబ్బల నుంచి బలంగా పుంజుకుంటామంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అలాగే ప్రస్తుతం కేటీఆర్ క్వాష్ను కొట్టేసింది హైకోర్టు. దానికి సంబంధించిన కోర్టు తీర్పు కాపీ కోసం కేటీఆర్ నందినగర్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. కేటీఆర్తో పాటు కవిత అండ్ కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా కరెస్పాండెంట్ సతీష్ ఉన్నారు. సతీష్, నందినగర్లో తీర్పు కాపీ కోసం కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు అలాగే కవిత వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సతీష్? ఎస్ రఫీ, ఈరోజు ఉదయం 11 గంటలకు హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు కాపీ ప్రతి ఇంకా అందలేదు. తీర్పు కాపీ కోసం ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. నందినగర్లో ఉన్నటువంటి కేటీఆర్ నివాసంలో ఇక్కడికి బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కేటీఆర్ తో పాటు కవిత కూడా ఇక్కడే ఎదురు చూస్తున్నారు. ఈరోజు తీర్పు కాపీ వచ్చిన తర్వాత ఫర్దర్ ఏం చేయాలి, పార్టీ నుంచి ఏం చేయాలి, కేటీఆర్ సంబంధించినటువంటి లీగల్ టీం ఏం చేయాలన్న దానిపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే పై కోర్టుకు వెళ్ళడానికి, ఇటు సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కాకుంటే మిగతా పై కోర్టుకు వెళ్ళడానికి ఎంతవరకు అవకాశం ఉంటుందనే విషయం కూడా లీగల్ టీంతో చర్చిస్తున్నారు. అయితే హైకోర్టులో క్యాష్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత ఉన్నటువంటి ఏ విధంగా ఎందుకు కొట్టివేసినటువంటి పూర్తి స్థాయి కాపీ వచ్చిన తర్వాత దాని ఆధారంగానే కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ కాపీ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి కూడా నేతలు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి హరీష్ రావు కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే ఏసీబీ కూడా నోటీస్ ఇచ్చింది. 9వ తారీఖు రోజు కేటీఆర్ హాజరు కావాలని చెప్పి నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడికి నిన్న ఏదైతే తమకు సంబంధించిన లీగల్ టీంతో లోపలికి వెళ్తానని చెప్పారు, కానీ లీగల్ టీంకు అలో చేయలేదు. కాబట్టి 9వ తారీఖు రోజు కేటీఆర్ఏ లీగల్ టీం లేకుండా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఏసీబీ విచారణకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు కేటీఆర్. అయితే ఈ కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ను కూడా కేటీఆర్ ఇవ్వడం జరిగింది. ఆ ట్వీట్లో చాలా ఆయన అంటే ప్రభుత్వం సంబంధించి ఇప్పుడు గతంలో తాను చేసినటువంటి మీడియా సమావేశంలో చెప్పినటువంటి మాటల్ని మరోసారి ఉటంకిస్తూ ఆయన చెప్పారు. తాను ఏ తప్పు చేయాలని, ఒక ఎదురు దెబ్బ తగిలినా సరే ఒక ఎదురు దెబ్బలాగా అవుతుంది. అంటే ఆయన చేసినటువంటి ట్వీట్లో మానసికంగా సిద్ధమయ్యారు, అరెస్ట్ అవుతారనే విధంగా కూడా సిద్ధమైనట్టుగా కూడా ఆ ట్వీట్ సారాంశం తెలుస్తోంది. ఒకవేళ గతంలో ఒక మీడియా సమావేశంలో కూడా కేటీఆర్ చెప్పారు, తాను ఒకవేళ అరెస్ట్ అయితే అక్కడ యోగా చేస్తానని, బయటకు వచ్చిన తర్వాత పాదయాత్ర కూడా చేస్తానని చెప్పి కూడా ఆ మీడియా వాళ్ళతో గతంలో కేటీఆర్ చెప్పారు. అయితే ఈ విధంగా ఇప్పుడు ఆ ట్వీట్ చేయడం కావచ్చు, ఆ విధంగా వచ్చినటువంటి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే ఒక బీఆర్ఎస్ సంబంధించి ఒక ఉత్కంఠ వాతావరణం ఉంది. ఏం జరుగుతుంది, ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఏం చేయాలన్న దానిపై కూడా నేతలతో చర్చించినట్టుగా